హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో హీరోలు పాన్ ఇండియా హీరోలు అయిపోయాక ఎందుకో గ్యాప్ బాగా తీసుకుంటున్నారు. గ్యాప్ ఇవ్వటంలే, వచ్చింది. ఎస్, అలా గ్యాప్ వచ్చిన హీరో మరో సూపర్ స్టార్, మన ఐకాన్ స్టార్ బన్నీ. బన్నీ పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో, వరల్డ్ లెవెల్లో కూడా మంచి ఇమేజ్ వచ్చేసింది. ఎందుకంటే రీసెంట్గా జర్మనీలో ఫిల్మ్ ఫెస్టివల్కి కూడా ఆయన్ని స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేశారంటే బన్నీ రేంజ్ ఏంటో అసలు, అలాగే పుష్ప మూవీ రేంజ్ ఏంటో మీకు ఇప్పటికి అర్థమైంది. అలాగే పుష్పకి బెస్ట్ యాక్టర్గా బన్నీ అవార్డు కూడా అందుకున్నారు. నిజంగా తెలుగు వాళ్ళలో మొట్టమొదటి బెస్ట్ యాక్టర్ అవార్డు బన్నీకి రావడం కూడా నిజంగా అల్లు వారి ఫ్యామిలీలో కాదు, అల్లు ఫ్యాన్స్ బేస్లో కూడా ఫుల్గా సంబరాలు. అయితే పుష్ప తర్వాత పుష్ప 2 అనుకుంటున్నారు. పుష్ప 2 కూడా చెక్కేది మరెవరో కాదు, మన లెక్కల మాస్టరే. ఇంకెవరు, మన సుకుమార్ గారు. సుకుమార్ గారు ప్రతిదీ పర్ఫెక్ట్గా తీయాలనుకుంటారు. ఒక సీన్ అనుకున్నారంటే అతను మెజర్మెంట్స్లో కానీ పక్కాగా రాకపోతే అది ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా తీయడానికి సిద్ధపడతారు. అంత ఓపిక కూడా తెచ్చుకుంటారు ఆయన. సో అంత ఓపికగా కష్టపడే పర్సన్ కూడా మన ఐకాన్ స్టార్. సో పుష్ప బాగుంది. పుష్ప ఇమేజ్ తగ్గట్టుగా ఏమాత్రం తగ్గకూడదు కాబట్టి పుష్ప 2 రోరింగ్ తీయబోతున్నారు, ద రోర్. సో ఆల్రెడీ దాన్ని ఎట్లాగో పోలీసులు చేయబోతున్నారు. పుష్పాన్ని కనుక్కుంటారా, కనిపెడతారా లేదా. అలాగే గంగమ్మ జాతర గెటప్లో పుష్పాన్ని పోస్ట్ రిలీజ్ చేశారు. అప్పటి నుంచి కూడా అది రిలీజ్ చేసి కూడా 1 year అయిపోయింది. ఇంకా ఎప్పుడు వస్తుందా 2021లో వచ్చింది పుష్ప. ఇప్పుడు 2022 అయిపోయింది, 23 అయిపోయింది, ఇప్పుడు 24 రిలీజ్ చేస్తారా లేదా అని ఇట్లా మాట్లాడుకుంటుంటే పుష్ప 3 ఉంది కూడా అని కొన్ని టాక్స్ వినిపిస్తున్నాయి. దాన్ని సుకుమార్ గారు రీసెంట్గా ఎక్కడో తన ఫ్రెండ్స్తో అన్నారంట, ఇది బాగా లెందీగా వస్తుంది, పుష్ప 3 కూడా పెడితే బాగుంటుంది అన్నట్టుగా. అరే పుష్ప 2ని వెయిట్ చేస్తున్నాం, 3 అంటే ఇంకెన్ని రోజులు పడుతుందో ఏంటో. 3 కూడా కంప్లీట్ చేశాక 2 రిలీజ్ చేస్తారా? ముందు 2 రిలీజ్ చేసేయండి బాబు, ఆ వేవ్స్తో కొన్నాళ్ళు గడిపేస్తాం, కావాలంటే నెక్స్ట్ ఇయర్ 3 రిలీజ్ చేసుకోండి అన్నట్టు కూడా ఫ్యాన్స్ మొరపెట్టుకుంటున్నారు. ఎందుకంటే లెక్కల మాస్టర్ లెక్కలు డిఫరెంట్గా ఉంటాయి. మన థాట్కి రీచ్ డిఫరెంట్గా తీస్తారు కూడా. టేకింగ్ సింపుల్ టేకింగ్, ఇప్పుడు తగ్గేదేలే అనే కాన్సెప్ట్, ఆ మేనరిజం ఎట్లా ఊపింది చూశారు కదా. పాన్ ఇండియా లెవెల్లో ప్రతి ఒక్కరు ఎవరు భాష తగ్గట్లో వాళ్ళు తగ్గేదేలే అనుకుంటున్నారు. అంటే అది ఒక సినిమాల్లోకి వెళ్ళిపోయింది, యాడ్స్లోకి వెళ్ళిపోయింది, ఫంక్షన్స్లోకి వెళ్ళిపోయింది. క్యాజువల్గా మాట్లాడుకున్నప్పుడు కూడా తగ్గేదేలే అని మాట్లాడుకునేంత రేంజ్లో ఎవ్రీవన్ దాన్ని ఓన్ చేసుకున్నారు. ఆ మేనరిజం అంటే ఏ స్థాయిలో హిట్ అయిందో మనం జస్ట్ ఇమేజే. కాబట్టి పుష్ప 2ని ముందుగా రిలీజ్ చేయండి, పుష్ప 3 కావాలంటే టైం తీసుకోవచ్చు అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే గ్యాప్ వచ్చేసింది. నెక్స్ట్ బన్నీ ఇంకే సినిమాలు కూడా సైన్ చేయట్లేదంట. నెక్స్ట్ త్రివిక్రమ్ గారు మూవీ అన్నారు. త్రివిక్రమ్ గారు మూవీ అంటే ఒకవైపు గుంటూరు కారం కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదురవ్వడంతో అలా ఫ్యామిలీ టైప్ కాకుండా యాక్షన్ టైప్లో తీద్దామని అది పక్కన పెట్టేసి, త్రివిక్రమ్ గారు పాత స్క్రిప్ట్ని పక్కన పెట్టేసి కొత్తగా స్క్రిప్ట్ రాయబోతున్నారంట బన్నీ కోసం. బన్నీ బాడీ లాంగ్వేజ్, బన్నీ ఇమేజ్ని పాన్ ఇండియా లెవెల్లో ఆయన రేంజ్ని దృష్టిలో పెట్టుకొని త్రివిక్రమ్ మరలా యాక్షన్ స్క్రిప్ట్ రాయబోతున్నారని కూడా టాక్ వస్తుంది. చూద్దాం. మళ్ళీ అలా అనుకుంటే జులై లాంటి మూవీని మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో అది అయిన తర్వాత ఈ త్రివిక్రమ్ గారి సినిమా కూడా యాక్ట్ చేయబోతున్నారు. అంతవరకు మనందరూ వెయిట్ చేయాల్సిందే. బన్నీని 2021లోనే స్క్రీన్ మీద చూసాం, తర్వాత టీవీలో చాలాసార్లు చూసాం, పాన్ ఇండియా లెవెల్లో నేషనల్ ఛానల్స్లో కూడా ఇంటర్వ్యూస్ చూసాం. ఇప్పుడు మరలా వెండితెర మీద చూడాలంటే ఈ రిలీజ్ చేయాలని మన లక్కల మాస్టర్ సుకుమార్ గారిని వేడుకుందాం. ఫ్యాన్స్ మీతో పాటు నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మన ఐకాన్ స్టార్ మూవీ పుష్ప 2 ద రోర్ ఎప్పుడు వస్తుందని. లెట్ us వెయిట్ ఫర్ పుష్ప 2. అంతవరకు కొంచెం పుష్పను చూస్తూ బూస్టప్ అవ్వండి. మన సుకుమార్ మాస్టర్కి కొంచెం రిక్వెస్ట్ చేసుకోండి. బన్నీ గారు మీరు కూడా సుకుమార్ గారికి చెప్పండి, ప్రొడ్యూసర్స్ కూడా చెప్పండి రిలీజ్ చేయమని. యు ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ పుష్ప 2.